పడ్డాడు కాబట్టి ఇక్కడ గురించి ఆయనకే బాగుంది అన్ని కూడా. ఈ ఊరే కాదు పక్క ఊర్లే కాదు ఏంటి ఆయన సింబల్ ఏంటన్నా ఎలక్షన్ గ్లాస్ కదా. అదేనా ఇక్కడ వర్మ గారు సపోర్ట్ కళ్యాణ్ గారు అలాగే ఒక పక్కన వైసీపీ తరఫున వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. అలా ఉండబోతుంది సార్. ఏమో టీడీపీ పార్టీ అని మరి వర్మ అని సార్ మేము జనసేనకే వేస్తాం సార్. అది సార్ ఇక్కడ సైకిల్ ఉండదు కాబట్టి నేను 2 ఓట్లు కూడా జనసేనకే వేస్తాను. ఉదయ శ్రీనివాస్కి పరిపాలన అంటే పర్లేదు అనుకోండి. అయినా అభివృద్ధి అంతేగాని పర్వాలేదు. మీరేమంటారన్నా? ఇలా స్థలాలు చెడదెబ్బిందండి వంగ గీత గారు. ఆవిడే చెడదెబ్బిందండి. ఓటు ఎలాగేస్తామండి? అలా కాదు, ఓటు ఎలాగేస్తామండి? దొరబాబు అయితే ఇళ్ల స్థలాలు రప్పించారండి. ఈవిడ వచ్చిన తర్వాత డ్రాప్ అయిపోయింది, ఆగిపోయి. కాకుండా మామూలుగా అన్నాటిని పథకాలు ఇస్తున్నాం, ఇంటికి డబ్బులు ఇచ్చేస్తాం చెప్పారు కదా. ఎవరండి? జగన్ గారి ప్రభుత్వం అంటే 10 రూపాయలు ఇస్తున్నారండి, 20 రూపాయలు ఆగుతున్నారు. ఓట్లు ఎలాగేస్తామండి? వేయలేం కదా. మారాలండి. జనసేన బాగుంటుందండి, వస్తుంది. గ్లాస్ అండి, అది బాగుంటుందండి. 2 గ్లాస్ వేస్తాం. పెట్టపన ఆడబడుచుని ఒకసారి నేను ఎమ్మెల్యేగా చేసా, అలాగే ఇప్పుడు ఎంపీగా చేసా అని చెప్పి అంటున్నది. ఎలా అనిపించింది అన్న మీకు ఈ 5 ఏళ్ల పరిపాలనలో? మీకు ఏమైనా అభివృద్ధి జరిగిందా? గీత గారు అంటే గీత గారు ఎంపీ గెలిపించామండి. మరి గీత గారు ఎలా ఉన్నారో 5 సంవత్సరాలు మాకు కనిపించదు సార్. గీత గారు ఎంపీ గారిని తెచ్చి నియోజకవర్గంలో 1 రోడ్డు పోయి చెప్పమండి. నేను ప్రతి ఇంటికి వెళ్తున్నాను, కలుస్తున్నాను. ఎందుకండి అన్నీ ఎందుకు? ఇప్పుడు 10 ఇంటికి వెళ్తున్నా, వెళ్ళి వచ్చేది 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా గీత గారు నియోజకవర్గంలో తిరిగారా? ఈ మధ్యలో ఏదో పోతా కోనపేట ఏరియాలో శ్రీరాంపురాన్ని రోడ్డు పెట్టి అలా ఆగిపోయేది. ఇంకా అంతకు మించి ఇక్కడ ఏమి చేయలేదు. ఆవిడ వచ్చినా కూడా నమ్మరు జనం, ఓటు కూడా వేయరు. అవునండి. ఆవిడది ఎక్కడదండి? ఇక్కడ కాగంలో ఉంటుంది, కోనసీమ ఏరియా ఆవిడది. ఆవిడ పిడాపకి ఆడపడి ఎలా అవుద్ది? కాదండి, లోకల్ కదా. కాపాడలేదండి, కాపాడలేదు. మాకు చాలా 5 సంవత్సరాలు చూసామండి. ముందు 5 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ చూడలేదు సార్. అన్నీ అక్కడ కదండి, డిపోలు కూడా ఉండవండి. నా పెద్ద ఏ సమస్య లేదండి, అసలు సమస్య లేదండి. మా ఊరు 6 వేల ఓటింగ్ గట్టిగా పడితే 300 పడతాయి. మీరేమంటారా? ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? అసలు రాలేదండి ఆవిడ. సమస్యలు తెలుసుకోవడానికి అసలు అంటే ఒకసారి నెగ్గిస్తా మళ్ళీ అభివృద్ధి చేసి పెడతానని చెప్పి. ఎలా నెగ్గిస్తామండి? మనిషి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే రాకపోతే ఇంకెలాగొస్తుందండి ఆవిడ? అంటే ఆవిడ అంటున్నారు, అంటే నేను ఇంటికి వెళ్ళి కలుసుకున్నాను, ప్రజల సమస్యలు నాకు తెలుసు. ఎప్పుడమ్మా ఎప్పుడు వచ్చింది అది, చేసింది అది? చిరంజీవి పరిపాలనలో చిరంజీవి పోటీ చేసినప్పుడు నెగ్గించామన్నా, తెలుగుదేశం పరిపాలనలోనే నెగ్గించామండి. అప్పుడు బాగా చేయలేదండి మేనం, అప్పుడు బాగా చేసింది. ఇప్పుడు మరి అధికారం 1 సైడ్ ఉన్నప్పుడు 151 సీటు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆవిడ రాకపోతే మాకు మంచి అట్లు ఎవరు చూస్తారండి? అంటే ఈ ధరవాడలో మొత్తం ఓటింగ్ మొత్తం నాకే పడుతుంది అని చెప్పాలి. అదేముండదండి, భ్రమే, అదేముండదమ్మా.